నమస్కారం. బిస్ టైగర్ తెలుగుకి స్వాగతం. ఇవాళ మనము సిజిటి ఎంఎస్సి అనే ఒక లోన్ కమ్ సబ్సిడీ స్కీమ్ ఉంది, దాని గురించి తెలుసుకుందాము. సిజిటి ఎంఎస్సి ఫుల్ ఫామ్ ఏంటంటే క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ట్రస్ట్ ఫర్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్. సూక్ష్మ మరియు చిన్న తరహా పరిశ్రమలకు ఈ స్కీమ్ వర్తిస్తుంది. అయితే సిజిటి ఎంఎస్సి అనేది సూక్ష్మ మరియు చిన్న సంస్థలకు, అదే ఎంఎస్ఎంఈ, పూచీకత్తు అంటే కొల్లాటరల్ లేదా మూడవ పక్ష హామీ లేకుండా 10 కోట్ల రూపాయల వరకు రుణాలు పొందడంలో సహాయపడే కేంద్ర ప్రభుత్వ పథకం. ఈ పథకం కింద రుణగ్రహీతలకు బ్యాంకులు మరియు ఆర్థిక సంస్థల నుండి రుణాలు సులభంగా లభిస్తాయి. ఎందుకంటే రుణం తిరిగి చెల్లించడంలో వైఫల్యం వస్తే ప్రభుత్వం మరియు సిడ్బీ ఏర్పాటు చేసిన ట్రస్ట్ ఆ నష్టాన్ని భర్తీ చేస్తుంది. తద్వారా బ్యాంకులు భయం లేకుండా రుణాలు ఇస్తాయి. అంటే గవర్నమెంటు మరియు సిడ్బీ ఇది గ్యారంటీ ఇస్తుంది లోన్ తీసుకున్న వాళ్ళు కట్టలేకపోతే. దీని ముఖ్య అంశాలు చూద్దాం. ముఖ్య అంశాలు: లక్ష్యం సూక్ష్మ మరియు చిన్న పరిశ్రమలకు నిధుల లభ్యతను పెంచడం మరియు వాటి విస్తరణకు తోడ్పడడం. రుణ పరిమితి 10 కోట్ల రూపాయల వరకు రుణాలు పొందవచ్చు. హామీ సాధారణంగా 75% నుంచి 85% వరకు ప్రభుత్వ హామీ ఉంటుంది. ఇది రుణ మొత్తం మరియు జిల్లాను బట్టి మారుతుంది. ప్రయోజనం: తాకట్టు అంటే కొల్లాటరల్ పెట్టాల్సిన అవసరం ఉండదు. మీరు ఈ పాయింట్ గమనించండి, కొల్లాటరల్ అవసరం లేదు, తాకట్టు అవసరం లేదు. ఇది చిన్న వ్యాపారులకు చాలా ఉపయోగపడుతుంది. ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు? అర్హత కలిగిన సూక్ష్మ మరియు చిన్న సంస్థలు అంటే ఎంఎస్ఎంఈలు ప్రభుత్వ, ప్రైవేటు మరియు విదేశీ బ్యాంకుల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలా దరఖాస్తు చేసుకోవాలి? బ్యాంకును సంప్రదించడం. సిజిటి ఎంఎస్సి పథకం కింద రుణాలు ఇచ్చే ఏదైనా బ్యాంకును సంప్రదించాలి. పత్రాలు సమర్పించడం. వ్యాపార ప్రణాళిక అంటే ప్రాజెక్ట్ రిపోర్ట్, ఆర్థిక నివేదికలు అంటే మన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, గుర్తింపు రుజువు వంటివి అవసరం అంటే కేవైసీ అవసరం. దరఖాస్తు టర్మ్ లోన్ లేదా వర్కింగ్ క్యాపిటల్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. సిజిటి ఎంఎస్సి పథకం గురించి మరింత సమాచారం కోసం సిజిటి ఎంఎస్సి లేదా ఎనీ బ్యాంక్, మీరు ఏ బ్యాంక్ అయినా వెళ్ళచ్చు. ఇది కవరేజ్ ఉంది. నేను దాని లింక్ ఈ వీడియోలో పెడతాను, ఒకసారి చూడండి. థ్యాంక్ యూ.